గుడ్ మార్నింగ్. ముఖ్యంగా మిత్రులైనటువంటి జేటి రామారావు గారికి బహుళ ఆ, ఆ, మేధావి, అదేవిధంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ను సాధించిన వ్యక్తి, అదేవిధంగా మిట్టల్ను 80,000 60,000 కోట్ల సాధించిన వ్యక్తి, సిమెంట్ కంపెనీ సాధించిన వ్యక్తి, అదేవిధంగా గంగవరం పోర్టు పోకుండా కాపాడిన వ్యక్తి, ఇసుకను కాపాడిన వ్యక్తి గురించి మనకులో ఉండే పనిచేసేటువంటి ఎన్జిఓ మిత్రులందరికీ కూడా నా యొక్క నమస్కారములు. నా పేరు వై చెన్నకేశ్వరరెడ్డి. నేను ఒక సామాజిక కార్యకర్తను. ముఖ్యంగా ఈ జేటీ రామారావు అనేది పూటకు ఒక అవతారం, మధ్యాహ్నం ఒక అవతారం, సాయంత్రం ఒక అవతారం. కారు రెంట్కు తీసుకొని అడుక్కుంటూ బుడుక్కుంటూ ఏదో ఒక విధంగా కోటు రెంట్కు తెచ్చుకొని కండువా కట్టుకొని నిన్న చెప్తా ఉన్నాడు, భారతదేశం సువిశాలమైంది, వనరులు చాలా ఉన్నాయి, ఆ వనరులన్నీ నాకే కావాలి అనేటువంటిది పని చేయకుండా అనే తత్వంలో పనిచేసేటువంటి వ్యక్తులు ఆయనలాగానే చాలామంది ఉన్నారు. అయితే ఆయన నిన్న హ్యాపీ న్యూ ఇయర్కు చెప్పుకుంటూ కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో రాబోయే కాలంలో చాలా అద్భుతంగా పర్ఫార్మెన్స్ చూపించి అధికారంలోకి వస్తాడు. అదేవిధంగా ఈ జేటీ అనేటువంటి వాడు కేడీ ముఖ్యమంత్రి అవుతాడు అనేది ఆయన యొక్క నినాదం. బహుశా కావచ్చు. ఎందుకు కావచ్చు అంటే ఇప్పుడు అయినటువంటి ప్రధానమంత్రులు కానీ చాలామంది ఎన్జిఓలుగానే ఉంటూ వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చి సేవ ఎక్కువ చేసి ప్రజలకు సేవ చేయడానికి రాజకీయ నాయకులు అవతారం ఎత్తారు. అది ఒక పార్ట్. ఈ జేటీ అనేటువంటి కేడీ అని మేము ఎందుకన్నామంటే పని చేసుకొని బతికే వాళ్ళని కూడా, అదేవిధంగా ఆడవాళ్ళను కూడా, అందరినీ కూడా వాని ఉద్యమంలో భాగంగా వానికి ఒక సపోర్ట్ చేయడానికి కోసం జై తెలంగాణ అనేటువంటి నినాదాన్ని ఎత్తుకొని కొంతమంది చేసినటువంటి పార్టీలో కొన్ని రోజులు పనిచేసి ఢిల్లీలో జంతర్ మంతరంలో అక్కడ దుబాయ్కి తీసుకుపోయే వాళ్ళని అక్కడ పెట్టి 300 200 డబ్బులు తీసుకొని కిరాయి మనుషులను సప్లై చేసినట్టు వీడు కూడా కిరాయి మనుషులను సప్లై చేసుకుంటూ వాళ్ళ దగ్గర నుంచి అడుక్కోవడం, కారు చూపించడం, నేను ఒక ప్రపంచంలోనే నెంబర్ 1 మఫ్లర్ వేసుకున్నా, సూట్ వేసుకున్నా అని చెప్పేసి 100,000 మందిని భిక్షగల్లగా తయారు చేసినటువంటి వ్యక్తిలో ఈయన ముందుంటాడు. అదేవిధంగా ఇటీవల ఒక నినాదాన్ని ఎత్తుకున్నాడు, ఉత్తరాంధ్ర గో బ్యాక్ అనంతపూర్ తెలంగాణ. ఏమయ్యా మిస్టర్ జేటీ, నువ్వు రాజకీయ నాయకులను అందరికీ నమస్కారాలు పెట్టి నేను తప్పు చేశాను నన్ను క్షమించండి అని చెప్తే క్షమిస్తారు. నువ్వు మోసకారి, దొంగ, రౌడీజం చేస్తావు, కాళ్ళు పట్టుకుంటావు, ఏదైనా చేస్తావు, జుట్టు పట్టుకుంటావు. ఇది కరెక్ట్ కాదు. నీ లక్షణం అది కాదు. మంది పేరు చెప్పి కొంపులు ఆర్పడం కాదు. ఇంతకుముందు నీకంటే పెద్ద పెద్దోళ్ళు చేసి కనుమరుగయ్యారు. నువ్వు ఒక పెద్ద ఆఫ్టర్ ఆల్ నువ్వు ఒక పనికిరాని వాడివి. నువ్వు ఎందుకయ్యా మన ఏలూరులో కూడా బ్యానర్ పట్టుకొని గో బ్యాక్ అని అన్నావు? ఇది కరెక్ట్ కాదు జేటీ గారు. నువ్వు విశాలమైన రాజకీయ నాయకునివి. కాంగ్రెస్ పార్టీలో షర్మిల తర్వాత నీవే ప్రముఖ లీడరు, రాజమండ్రి రూరల్కి ఇన్ఛార్జి. దాన్ని గుర్తుపెట్టుకో. రాహుల్ గాంధీని దృష్టిలో పెట్టుకో. రాహుల్ గాంధీ కాశీ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేసిన నువ్వు కూడా చెయ్యి. ఎక్కడి నుంచి? ఉత్తరాంధ్ర ఏదైతే పలాస నుంచి నువ్వు అనంతపూర్, హిందూపూర్ వరకు పాదయాత్ర చేయ. నీకు దమ్ముంటే మేము కూడా నీతో పాటు పాదయాత్ర చేస్తాం. నువ్వు అంత గొప్ప నాయకునివి. అడుక్కుంటూ చెయ్యి. జోలు కట్టుకో. రోడ్డు మీద పోయే వాళ్ళను నాకు తిండి లేదు, నా బండికి పెట్రోల్ లేదు అని చెప్పి అడుక్కుంటా పాదయాత్ర చెయ్యి. నీ పార్టీ అధికారంలోకి వస్తుంది ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు 29లో వస్తుందని నేను చెప్పలేను, ఎందుకంటే 1 or 2% ఉంది మీ పార్టీ. ఇది పెరగాలంటే నీకు రాపు. నువ్వు పాదయాత్ర చెయ్యి. నువ్వు చెయ్యి. నీకు అందరికి కూడా ఎన్జిఓ మిత్రులందరినీ కూడా అందరినీ అడుక్కునే వాళ్ళని చేస్తున్నావు కదా, అందరూ కూడా అడుక్కొని ఓటర్ మహాశయులు నీకు అందరికి ఓట్లు గుర్తారు. తలా ₹1, 50 పైసలు, 10 పైసలు, 20 పైసలు నీకు దానం చేస్తారు. నువ్వు ఒక్కనివి నీ వెనకాల కారు పెట్టుకో.
నీ వెనకబడి వచ్చేటువంటి వాళ్ళకు అడుక్కుంటూ బుడుక్కుంటూ ఇండస్ట్రీ వాళ్ళ కాళ్ళు పట్టుకో. ఇదంతా చేయాలని కొత్త సంవత్సరంలో నిన్న ఎందుకు వీడియో పెట్టలేదంటే, ఇలాంటి మూర్ఖులు, దుష్టులు, దుర్మార్గులు, మోసకారులు నిన్ను చూసి కాదు నేర్చుకునేది, గతంలో చేశారు, వాళ్ళని చూసి నువ్వు నేర్చుకున్నావు. ఇది కరెక్ట్ కాదు. మార్గదర్శకంగా ఉండాల్సినటువంటి మీరు ఇలాంటి తప్పుడు దావలో డబ్బులు సంపాదించుకోవడానికి అడక్కదినదనంలో దిట్ట అయినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, మిగతా మిత్రులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేసేదంటే, హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుంటూ వాడిని ఆదర్శంగా తీసుకోవద్దు. అన్నా హజారే లాంటి వాళ్ళని తీసుకోండి, ప్రజల కోసం పనిచేయండి. మన సింగరేణిలో క్యాషియర్ గారు చెప్పినటువంటి అంశాన్ని నాకు గుర్తొస్తుంది. గుంపులు గుంపులుగా పరిగెత్తి దేశ సేవ చేయడానికి, ప్రజాసేవ చేయడానికి, అదేవిధంగా పోటీ పడిపోతున్నారు. ఆంధ్రాలో కానీ, తెలంగాణలో కానీ, అదేవిధంగా రాయలసీమలో కానీ. ఇవన్నీ కూడా ఎంతవరకు కరెక్టో విజ్ఞతకు ఎన్జిఓ మిత్రులందరికీ విజ్ఞతకు వదిలిపెడుతూ, మీ యొక్క పనుల్లో వృత్తి చేసుకోండి. ప్రవృత్తికి మీకు దగ్గర ఉంటే వెళ్ళండి, ప్రజలకు సేవ చేయండి. అడుక్కోవడమే, మేము వాళ్ళని బెదిరించి డబ్బులు చేయడమే మా ధ్యేయం అని చెప్పడం కరెక్ట్ కాదు అని నేను చెప్తున్నాను. మీరు చేయాల్సింది ప్రజాసేవ. రాజకీయ నాయకుల కంటే పెద్ద గొప్పవాళ్ళు. మీరు ప్రజాసేవ చేయండి. గుంపులు తెచ్చుకొని, ఫ్యామిలీ ప్యాకేజీలు తెచ్చుకొని, పిల్లని తెచ్చుకొని, చెల్లెలు తెచ్చుకొని, ఎల్లయ్యని తెచ్చుకొని, పుల్లయ్యని తెచ్చుకొని వాళ్ళ పేర్లు చెప్పండి అడుక్కోవడం ఇది కరెక్ట్ కాదని నేను సూచించు ఎన్జిఓ మిత్రులందరికీ మీకు ఒక సందేశం పంపుతూ, ఇంకా కొంతమంది మేమే తోపులమని, ప్రపంచంలో నెంబర్ 1 అని, అదేవిధంగా మాకు అది చేయకపోతే మీ యొక్క పర్మిషన్లు ఎలా వస్తాయని బెదిరించడం ఇది కరెక్ట్ కాదు అని నేను చెప్పడం జరుగుతుంది. దీనికి ఒక అందమైన ముసుగు ఎన్జిటి అని, హైకోర్టు అని, సుప్రీంకోర్టు అని వెళ్తామని, మాకు మినిస్టర్లు తెలుసని, లేదా ఈడుతోపు వాడుతోపు అంటే కాలమరుగున వెళ్తారు. మీరు అలా చేయకూడదని చెప్పుకుంటూ, ఇంకా ఎన్జిఓ మిత్రులకు చెప్తున్నాను, వీలైతే ప్రజా సేవ చేయండి. ఇలాంటి ఇంట్లో కూర్చోండి, పని చేసుకోండి, బతకండి. అంతేగాని బ్యాగ్ వేసుకొని వచ్చి మేము ఒక తోఫని కార్డు ఇచ్చి అడుక్కోవడం ఎంతవరకు కరెక్ట్? మీ యొక్క విజ్ఞతకే నేను చెప్తున్నాను. అంటే నువ్వు అడుక్కోవా అనేది క్వశ్చన్ వస్తే ఇది కరెక్ట్ కాదు అని నేను చెప్పుకుంటున్నాను. ఒకడు వస్తాడు, జస్టిస్ అంటాడు, దాన్ని పెట్టుకొని అడుక్కుంటారు. ఇప్పుడు ఏమైంది? వాట్ ఈస్ దిస్? థ్యాంక్ యూ. నిజంగా JTKD అనేటువంటి ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, వాడొక మూర్ఖుడు, అదేవిధంగా దుష్టుడు, దుర్మార్గుడు. షర్మిల గారికి కూడా మేము లెటర్ రాస్తాం. అలాంటి మూర్ఖులకు పార్టీలో స్థానం ఇస్తే మొత్తం నాశనం చేస్తాడు. కాబట్టి వాడిని తక్షణమే పార్టీ నుంచి, సభ్యత్వం నుంచి రిమూవ్ చేసి, ఈ యొక్క ఎన్జిఓ మిత్రులందరినీ వాడు చేసి, వానికి సపోర్ట్ చేశారు కూడా, వాడిని వదిలేయాలని చెప్పి బ్యానర్ పట్టుకొని తీస్తున్నది అది ఇల్లీగలు. అది చేసినందుకు క్రిమినల్ కేసు నీ మీద పెడతాం, హైకోర్టులో పిల్లేస్తాం, నువ్వు సర్వనాశనం అవుతావు. కాబట్టి దయచేసి మిస్టర్ JTKDగా ఉండు. మా అందరికీ క్షమాపణ చెప్పేసి, తప్పు జరిగిందయా, మీ అందరికీ కూడా మేము బుక్కేశాను ఇసుక బుక్కినట్టు, జేపీ గాడు జేపీ అసోసియేషన్ బుక్కినట్లు నేను కూడా ఇసుకను బుక్కాను మీ అందరి. ఇప్పుడు నాకు జ్ఞానోదయం ఏందని చెప్పి క్షమించమని అడుగు, ఒక వీడియో పెట్టు నువ్వు. అప్పుడు అందరూ క్షమిస్తారు. అప్పుడు తలా ₹1 తీసుకో. నువ్వు కారు వేసుకొని రాకు, నడుచుకుంటారా, లేదంటే బస్సులో రా. లక్షల రూపాయలు ఆర్టీసీ బస్సులు ఉన్నప్పుడు నీ కారు ఎందుకు రా నాయన? నీకు పెట్రోల్ గతిలాగా మదనపల్లిలో వదిలిపెట్టి వచ్చినావు కారును. ఎగుండో వాడిని అడుక్కొని నీకేదో ఒక మిట్టలవాడు ఒక 3 లక్షలు 4 లక్షలు గుంజుకున్నావు కాబట్టి అది ఒక నెల 2 నెలలు జరిగింది. ఇప్పుడు ఇంకా నీకు ఈ మిట్టలవాడు ఇయ్యలా, ఏ కంపెనీ వాడు కూడా నీకు ఇవ్వడు. ఎందుకు ఇవ్వడంటే నువ్వు మోసకారి, దొంగ. నీ యొక్క FIRలు అంతా కూడా ఇంటెలిజెన్స్లో పోయినాయి. నువ్వేదో సీఎం గారికి ఒక రిప్రజెంటేషన్ పెద్ద హీరో అనుకుంటున్నావు. యు ఆర్ నాట్ హీరో. నువ్వు జీరో, చోర్, దొంగ, థీవ్స్, 420 అన్నీ నీవే అని నేను విజ్ఞప్తి చేస్తూ, ఎన్జిఓ మిత్రులందరికీ వానికి సహకరించద్దు ఎవరు. వాడు బ్యానర్ కూడా పట్టుకుంటే ఒక క్రైమ్ అవుతుంది. మీకు భారతదేశంలో రాజ్యాంగం ప్రకారము పనిచేయాల్సిన ఎన్జిఓలు మూర్ఖులుగా, రౌడీలుగా, గూండాలుగా
చేయడం అనేది కరెక్ట్ కాదని విజ్ఞప్తి చేస్తూ నేను ఈ వీడియో చేయడం జరిగింది. నా పేరు వై చెన్నకేశ్వర రెడ్డి, సామాజిక కార్యకర్త. థ్యాంక్ యూ వెరీ మచ్.